వందనాలు. మరి ఈరోజు ఈ విధంగా నన్ను మా ఇద్దరిని కూడా కనపరచడానికి కిషోర్ బాబు గారు ఎంతో మరి మమ్మల్ని ఈ విధంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. పాస్టర్ అమ్మ గారికి, సంఘమంతటికి కూడా దేవునికి మీ అందరికీ కూడా సహోదరులు సుందర బ్రదరు, శ్రీహరి వాళ్ళందరూ కూడా మేమందరం అనుకుని సంఘంతో అనుకుని చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మనము ఎక్కువగా మాకు సంస్కారం కాక ఇష్టం ఉండవు, కానీ మనం ఎక్కువ దేవుని కనపరచాలి. దేవుని మనం ఎక్కువగా ఇచ్చేది తప్ప మనం ఈ దండలు, ఈ యొక్క సన్మానాలు మనకి తగదు. అసలు చెప్పు అంటే నేను పదవి విరమణ చేసుకున్నాను కాబట్టి నేను ఇది ఒప్పుకున్నాను, కానీ లేకపోతే నేను ఇటువంటివి నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం ఫస్ట్ దేవుణ్ణి మనం గణపరిచే వారికి ఉండాలి. అందుకొరకే మరి మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ఇంతగా కృషి చేసి మమ్మల్ని ఈ రోజు కూడా మరి ఎల్బీ నగర్లో పాస్టర్ గారు కూడా మాకు సన్మాన కార్యక్రమం రావున్నాయి అయ్యారు అంటే నేను ఒక్కడిని వెళ్ళానని క్యాన్సిల్ చేశారు. అమ్మగారు పొద్దున్న తీసుకెళ్ళలేదు. అక్కడ వాక్యం చెప్పి నేను ఇక్కడ రావడం కొద్దిగా లేట్ అయింది, నన్ను మన్నించారు పాస్టర్ గారు. అక్కడ నన్ను పిలిచారు, అందుకే నిద్రం కలిసి రావడం కొద్దిగా లేట్ అయింది. నేను వేరే చోట ఎల్బీ నగర్ ప్రాంతానికి వెళ్ళి ఉదయకాల ఆరాధనలో దేవుని సన్నిధిలో వాక్యం చెప్పి అక్కడ అందించి అక్కడ రావడం జరిగింది. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. నా జీవితము దేవుడు చేసినటువంటి మేళ్ళు ఎంతైనా అమ్మగారు పాస్టర్ అమ్మగారు ఉన్నారు. ఆ రోజున వచ్చారు, కొంతమంది వచ్చారు, కొంతమంది నా కొరకు ఆ రోజున సమయం ఇవ్వలేదని నా కొరకు చెప్పడానికి ఎంతోమంది మా మీద అలిగారు, కొంతమంది కోపం ఇచ్చారు సంఘస్థులు అందరూ కూడా. ఎందుకంటే మా గురించి ఆ సంఘంలో చాలా సాక్ష్యం ఉంది. మరి నేను చెప్పుకుంటాకే అంత అర్హుడు కాదు, నా కోసం అందరూ చెప్పారు కానీ నేను చెప్పుకోకూడదు. అందుని బట్టి ప్రత్యేకంగా ఈ విధిగా నన్ను సన్మాన కార్యక్రమంలో జరిపించడానికి మీ సంఘం అంతటా కూడా మీరు ఎంతగానో నన్ను ప్రేమించి మీరు ఈ విధంగా చేశారంటే అంత అర్హుడు కాదు, కానీ నన్ను ప్రేమతో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, సంఘము మీరందరూ కూడా ఈ విధంగా నన్ను సన్మానం చేసినందుకు ప్రత్యేక మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. అంటే 2 ముక్కలు నేను చెప్పి నేను 1986 సంవత్సరాన్ని మహానగరానికి వచ్చాను. ఆ నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభువుని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అప్పుడు తెలియక నేను అప్పుడు ఆ సమయంలో దేవుని నమ్ముకోలే, సరైన విశ్వాసం లేదు. అప్పుడు నాకు ఈ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎలా ప్రభు బ్రతకాలి, ఎలాగ నా జీవితం ఎలాగని నేను ఎంతో ఆలోచన చేసి మరి ఎంతగానో దేవుని దగ్గర ప్రయత్నపడి ఎంతో ప్రార్థన చేశాం. అన్నిటికంటే నా ప్రార్థన కంటే మొదటి నుంచి విశ్వాసం ఉంది నా భార్య. ఆవిడ ప్రత్యేకించి పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మని అందరూ కూడా మా జీవితం భవిష్యత్తు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినప్పుడు ఆశ్చర్యరీతిగా 86 సంవత్సరాన్న నేను మరి ఎక్కడ ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసినటువంటిది అది చనిపోయి అది 6-7 సంవత్సరాలకి రెన్యువల్ కూడా చేయించుకోకుండా ఎందుకో మరి దేవుడు కలిగించాడు. ఎందుకో అది ప్రార్థనల ద్వారా మరి అది మా ఇల్లు నెతుక్కుంటూ వచ్చింది. ఎక్కడ మేము ఉండేవాళ్ళం సికింద్రాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటి ఇది పరిస్థితి ఇలాగ వచ్చింది, ఏంటి దేవుని కార్యం ఏంటి మేము ఆలోచించేసి ఆ డ్యూటీకి అర్హులం కాదని నేను పక్కన వేడేసి నేను వేరే డ్యూటీకి చేసుకుంటూనే ఉన్నాను. అప్పుడు అయ్యగారు తెలుసుకున్నటువంటి పాస్టర్ గారు లాంటి వారు ఒక్కొక్కరు వచ్చి, అయ్యా నువ్వు ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చిందన్నావు, ఏం చేసావు ఏంటంటే ఏమీ చేయలేదు అయ్యగారు, నాకు అర్హత లేదది, దాన్ని పక్కన పెట్టేసి నేను మామూలుగా కొనసాగించుకుంటానంటే పిచ్చోడు ఏంటంటే మంచోడు నువ్వు అది తీసుకొచ్చి ట్రై చేయి, దేవుని ముందు పెట్టుకుని ప్రార్థన చేసి మనం ప్రయత్నం చేద్దాం అన్నీ తీసుకుని అది ఎక్కడో పడేసి మళ్ళీ నెతికి తీసుకొచ్చి దాన్ని ఒక్కరోజే సమయం ఉంటే వెళ్ళి మళ్ళీ దాన్ని అన్ని టెస్టుల్లో పాస్ అవటానికి మళ్ళీ దాంట్లో జాయిన్ అవటానికే దేవుడు మహాకృప చూపించారు. అది ఇంకా నేను వెళ్తూనే ఉన్నాను, టెస్టులకు వెళ్తాను, ఏమీ కాలేదు. ఒక జక్కరీ పాస్టర్ గారు మా ఇంటికి ప్రార్థన చేస్తాకు వచ్చారు. ఆ సమయంలో ఇది ఎప్పుడంటే దాదాపు 30 సంవత్సరాల జరిగిన మాట. అప్పుడు ఎవరో మీరు ఎవరు మేమెవరో తెలియనప్పుడు మీతో పంచుకుంటే దేవుడు ఈ ప్రేమ సావాసంలో, దేవుని సావాసంలో ఈ విధంగా మీతో కలిసి మరి దేవునిలో ఉండటానికి రూపు చూపించాడు దేవుడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే నా జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మరి ప్రభు బిడ్డలో ప్రార్థన మా మిస్సెస్ ఎంతో కన్నీళ్ళు కట్టి ప్రార్థన చేసేది. ఎప్పుడు దివారాత్రులు ఆమె ఏంటంటే ఇంట్లో ఉండి ఉద్యోగం చేసేది కాదు, కానీ బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థనతో కట్టుకునేది. నేనంటే కొంతకాలం డ్యూటీల విషయంలో నేను అంతగా ప్రార్థనలు అప్పుడు చేసేవాడిని కాదు, కానీ నేను ఎప్పుడైతే దేవుని సంపూర్ణంగా 89 సంవత్సరాన్న మరి ఎప్పుడు 26వ తారీఖున ఎప్పుడు అది జూన్ మాసం అప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను. నారాయణగూడ బాప్టిస్ట్ చర్చలో ఆ నాటి నుండి దేవుడు గొప్ప కార్యాలు దేవుడు నేను అప్పటి నుంచి కూడా ఇప్పటికి విడిచిపెట్టలేదు.
దేవుని బైబిల్ పట్టుకున్నప్పుడు నాకు జ్ఞానం లేకపోయినా, తెలివి లేకపోయినా, చదువు లేకపోయినా అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా దేవుని అడిగినప్పుడు అన్నీ దయచేశారు. ఈ రోజున ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే, అనేక ప్రాంతాల్లో వాక్యం చెప్తున్నానంటే దేవుని యొక్క మహా కృప. ఎందుకంటే దేవుడు ఎవరు పెంట మీద పాడేసినటువంటి వాళ్ళని లేవనెత్తేవాడు. మేము ఒకనప్పుడు నేను మాకు ఎగ్జామ్ పని కూడా చేశాను ఊళ్ళో, చాలా కష్టపడ్డా. కానీ దేవుని మహాకృప, ఆయన అబ్రహాం పిలిచినట్టుగా నన్ను కూడా ఈ మహానగరానికి తోలుకొచ్చాడు. ఆనాటి నుండి ఆయన ఎంతో కృపతో నన్ను ఎంతగానో దీవించాడు. బిడ్డలు ముగ్గురికి 2 కుమార్తెలు, నాకు కుమారుడు. వాళ్ళు ఎంత బిడ్డలు దేవుడు ఇచ్చాడంటే నాకు, వాళ్ళు చాలా మరి అన్యోన్యంగా జీవిస్తారు, దేవుల్లో భయభక్తులు. వాళ్ళిద్దరికీ కూడా ముగ్గురికి కూడా ఇల్లు సిద్ధపరచానని ఇంతకు చెప్పుటానికి నేను ఎంతో మరి దేవుని చేసిన కార్యాలని మేము ముందు ఉంచుతానని నేను దేవుడు వందనాలు. ఎందుకు నా వాక్యం నేను గుర్తు చేసుకుంటాను ఎప్పుడు కూడా. ద్వితీయోపదేశ కాండము అందులో ఉన్నటువంటి 31వ అధ్యాయము 8వ వచనం మాట కనబడుతుంది. నీ దేవుడైన యెహోవా నీ ముందర, ఒకసారి చదువుతారు దయచేసి, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడేయుడు. ఈ మాట, ఆయన నిన్ను ఇడువడు ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకమని. చూసా, ఈ మాటనే నేను ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు నా జీవితంలో ప్రభువుని ఎప్పుడు కూడా ముందు పెట్టుకుని నేను నడిచాను. ప్రతి విషయంలో ఒకసారి భయము, ఆందోళన కలిగిన ఈ వాక్యను గుర్తు చేసుకుని, దేవుని గుర్తు చేసుకుని జీవించినప్పుడు దేవుడు గొప్ప ఆధారం, గొప్ప సమస్య నుంచి విడుదల. ఎన్ని ఉద్యోగ రీతిలో అనేక సమస్యలు వచ్చిన వాటి నుంచి విడుదల. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని ముందు పెట్టుకుని నడుస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఇంతవరకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు నన్ను ఎంతగా గౌరవించి మర్యాద చేసి నన్ను నడిపించినట్టు ఈ విధంగా సన్మాన కార్యక్రమం చేసినటువంటి ప్రత్యేకంగా అయ్యగారు ప్రత్యేక వందనాలు చెల్లిస్తుంటాను. ఈ సమయం ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు వచ్చిన సహోదరులకి, దైవజనులకి, పాస్టర్ గారికి అందరికీ మౌరిది కొడుకు వందనాలు. మరి బ్రదర్ సల్మాన్ గారు చెప్పినట్లుగా ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు చూసాము. ప్రతి సమయంలో కూడా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసాము. దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. మొన్న పదవి విరమరణే కాకుండా మాది వివాహం అయ్యి 40 సంవత్సరాలు అయిందన్నమాట. అలాగే 40 సంవత్సరాలు అయిందని దాని గురించి మా చిన్న మనవరాలు, మా బాబు కొడుకు మనవరాలు పుట్టింది. ఆ బాబుకి అన్నప్రాసన చేయడానికి 3 కార్యక్రమాలను పెట్టుకున్నాము. మరి కొందరు బిడ్డలు వచ్చారు, వచ్చిన బిడ్డలను, రాలేని బిడ్డలు అందరికీ కూడా బాగుంది చెల్లిస్తున్నాం. మరి సంఘం అంతటికీ మా వందనాలు. సుందర బ్రదర్, సల్మాన్ బ్రదర్, మేరీ, మన సహోదరులందరికీ కూడా మా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంత ఘనంగా మమ్మల్ని సత్కరించడానికి మేము ఏమాత్రం అర్హులు కాదు. ఇది కేవలం దేవుని యొక్క మహాకృప అన్నమాట. మీ అందరికీ వందనాలు చెల్లిస్తాం. పేతురు 2:7 ఒక చక్కని మాట చూస్తాం. ఏమంటే అందరినీ సన్మానించుడి, సహోదరులను సన్మానించుడి అనేటువంటి మాట మనం చూడగలం. కాబట్టి మరి ఆత్మీయంగా మనకు ఉన్నటువంటి సహోదరులుగా మనం ఒకరినొకరు గౌరవించుకోవడం, సత్కరించుకుంటాం. అది కాబట్టి అది మన దేవుడిచ్చిన కృప. ఈ పట్ల మాకు ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి పరిస్థితిని బట్టి మిమ్మల్ని మేము సన్మానించగలిగాం. అది మాకు దేవుడిచ్చినటువంటి ఇదిని మేము నమ్ముతున్నాము. కాబట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు ముందుకు వచ్చినట్లయితే మేము చిన్న ఒక కానుక ఇవ్వాలని మేము ఆశపడ్డాము. వారి ప్రేమతో స్వీకరించాలని మనం చేస్తున్నాం. చిన్న కానుక, కానుక ఏమి కాదు, వారికి వస్త్రాలతో.
ఫోటో చేస్తున్నా